హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు ధనవంతురాలు. ఇది చందమామ కదండి. 1948 సంవత్సరం నవంబర్ నెలలో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఆమె ధనవంతురాలు, కోరినంత ఐశ్వర్యం, బోలెడంత సంపద. కానీ ఒకటే లోటు, సంతానం లేకపోవటం. ఆమెకు ఇంటి నిండా దుస్తులే, అందుచేత కట్టిన చీర కట్టకుండా కాలక్షేపం చేయగలదు. వంటి నిండా నగలే, వాటిని అస్తమాను మార్చి మార్చి కొత్త అవతారాలు ధరించగలదు. ఈ వస్త్రాలు ఆభరణాలు ధరిస్తుందే కానీ అంత మాత్రం చేత ఆమెకు ఆనందం లేదు. ఆకర్షణీయమైన బట్టలు కట్టుకొని, అందమైన ఆభరణాలు పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళకి చూపించాలి, వాళ్లను ఊరించాలి. అప్పుడు అమ్మలక్కలందరూ ఆమెను చూసి, ఆమె దుస్తువులు ముస్తాబు చూసి, ఆమె ఆభరణాలు అలంకరణ చూసి మురిసిపోవాలి. ఓహో ఓహో, ఎంత చక్కటి చీరమ్మా, ఎంత అందమైన జాకెట్ అమ్మా, నా జన్మలోనూ చూసెరగం. అసలు ఈ కుట్టే వేరు, ఈ రకమే వేరు, ఎక్కడ తయారైనాయో కానీ అని ఈ విధంగా యావత్ మంది స్తోత్రాలు చేస్తుండాలి. అప్పుడు ఆమెకు ఆనందం. ఆ ఊరిలో కల్లా తనే గొప్ప, తనే ఐశ్వర్యవంతురాలు, తనకంటే తక్కిన ఆడవాళ్ళందరూ తక్కువ అనుకున్నప్పుడే ఆమెకు సంతోషం. ఇట్లా ప్రతిరోజు ఆమె సంతోషిస్తూనే ఉంటుంది. ఈ సంతోషంలో ఆమె ఇల్లు వాకిలి మొగుడు సంసారం అన్నీ మర్చిపోతుంది కూడా. మామూలుగా అలవాటు చొప్పున ఒకనాడ ఆమె ఒక పేదరాలింటికి చూడబోయింది. కాదు అన్నట్టు పేదరాలికి తన వైభవం చూపించడానికి పోయింది. పేదరాలు సంసారపు గొడవలో మునిగి ఉండటం చేత ఆమెను అంతగా మర్యాద చేయటానికి, స్తోత్రం చేయటానికి అట్టే తీరిక లేకపోయింది. అవురా, నా అంతటి దాన్ని చూడవస్తే సరిగ్గా మాట్లాడటానికైనా తీరిక లేకపోయింది. ఏం చూసుకుని మిడిసిపాటు? నాకున్న కన్నా ఎక్కువైన బట్టలు ఏమైనా ఉన్నాయా, ఎన్నికైనా నగలున్నాయనా? అయినా పేదవాళ్లకు మర్యాద ఏం తెలుస్తుంది అని అహంకారపడ్డది తనలో ఆమె. అయినా కదిపి చూతామని చెప్పి అడిగింది. ఏమండి అక్కగారు, మీ నగలు నాణాలు ఎన్నడూ చూపించారు కాదు కదా, ఒకసారి చూడాలని నాకు ఎన్నాళ్ల నుంచో ముచ్చటగా ఉన్నది అంది. అనేసరికి పేదరాలు ఆమెతో, అదెంత మాట తల్లి, నా నగలు పొద్దున్నే బయటికి వెళ్ళాయి, ఒక్క క్షణంలో తిరిగి వస్తాయి, రాగానే తప్పకుండా చూదురు గాని, అందాక అలా పీట మీద కూర్చోండి అని బదులు చెప్పి మర్యాద చేసింది. ఆ మాటలు విని ఆమె, ఓహో, ఈ పేదరాలి నగలు ప్రాణంగల నగలు కావోసు అని మనుషుల్లాగానే సంచరిస్తాయి కాబోసు. ఏంటో ఈ పేదరాలి భాగ్యం అని ఆశ్చర్యపడుతూ ఆ వింత నగలు చూడటానికని కనిపెట్టుకుని కూర్చుంది. కాసేపటి కళ్ళ కళకళ్ళాడుతూ కిలకిలా నవ్వుతూ కేరింతలు కొడుతూ బంగారు బొమ్మల్లాంటి బాలులిద్దరూ పరిగెత్తుకొచ్చి పేదరాలి ఒళ్ళో కూర్చున్నారు ముద్దుగా. అమ్మా అమ్మా, ఇవాళ మా మాస్టరే పరీక్ష చేశారు, బహుమతులు ఇచ్చారు, ఇదిగో నాకు బంతి, అన్నయ్యకేమిచ్చారో అడుగు మరీ అన్నాడు చిన్నవాడు. అమాంతంగా బిడ్డల్ని చేదర తీసుకొని పేదరాలు గుండెకి హత్తుకుంది, ముద్దులు పెట్టుకుంది. చిముడి పలుకులు పలికే ఆ చిన్నారి పాపలను చెరో చంకలో ఊడ్చుకొని ఆమెతో చెప్పింది, అమ్మా ఇవిగో నా నగలు, ఇప్పుడే ఇంటికి వచ్చాయి, ఇవే నాకున్న సర్వాభరణాలు, సమస్తమైన భూషణములు. ఈ దృశ్యం చూడగానే ఆమెకు ఒళ్ళు గగ్గురు పుచ్చింది. పేదరాలి మాటలు విని తప్పు చేసిన దానిలాగా తల వంచుకుంది. ఇక ఉండబట్టలేక పేదరాలతో ఆమె ఇట్లా వలపోయింది. అక్కగారు, నా మనసులో మాట దాపరికం లేకుండా చెప్తున్నా, మన్నించండి. అందరూ మిమ్మల్ని అదృష్టవంతురాలని భాగ్యవంతురాలని చెప్పుకుంటున్నారు. ఆ మాట విని అది ఏ పాటి భాగ్యమో చూచిపోదామని వచ్చాను. అక్కగారు, నిజమైన భాగ్యం ఎటువంటిదో ఈనాటికి మీ ధర్మాన నేను తెలుసుకోగలిగాను. నాకు కమ్మిన మాయపొర ఇప్పుడు తొలగిపోయింది. దయవుంచండి, వెళ్ళి వస్తా నని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. శ్రద్ధతో సంసారం చక్కబెట్టుకుంటుంది, పతిని భక్తితో సేవిస్తోంది, మంచి పేరు గడించింది. రేపో మాపో మాణిక్యం వంటి కొడుకుని కూడా కనబోతుందని చెప్పుకుంటున్నారు. ఏమి అదృష్టం! ఆమె మునుపు ధనవంతురాలు, ఇప్పుడు భాగ్యవంతురాలు. నిజమేనంటారా? కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.